హైదరాబాద్ నుంచి వచ్చాను. యాక్చువల్గా నాది కొత్తగూడెమే. 99లో నేను హైదరాబాద్ వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయాను అనమాట. మేము దేవునిలో ఎదగటానికి కొంతకాలం తర్వాత మాకు ఆ గ్రిప్ దొరికింది. పుట్టుకతో క్రైస్తవులమే, కానీ చాలామంది పుట్టుకతో క్రైస్తవులు ఉంటారు ఈ లోకంలో. నేను క్రైస్తవుని అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నిజ క్రైస్తవులం అవునా కాదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. నిజ క్రైస్తవులు అంటే దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజు చదువుతూ ధ్యానిస్తూ దాంట్లో ఉన్నటువంటి వాక్య మర్మాల్ని తెలుసుకొని ఆవలింపు చేసుకొని మన జీవితంలో దాన్ని పాటిస్తూ ఒక మాదిరికరమైన జీవితం జీవించినప్పుడు మాత్రమే నిజ క్రైస్తవులుగా ఉంటాం. ఇది తెలుసుకోవడానికి చాలా కాలం పట్టింది. ఎందుకు అంత కాలం పట్టింది అంటే, ఈ లోకంలో చాలామంది బోధకులు ఉన్నారు. ఈ బోధకులు కొంత చదివి కొంత నేర్చుకొని అంతా తెలుసనే భావంతో, తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో బోధకులుగా కంటిన్యూ అవుతున్నటువంటి వాళ్ళని మనం ఎంతోమందిని చూస్తున్నాం. మరి అది కాదు కదా. ఆ తెలిసి తెలియని జ్ఞానంతోనే వాళ్ళు చెప్పింది ఏదో విని అదే నిజమని నమ్మి ఆ పద్ధతితోనే మనం వెళ్ళినట్లయితే అది కాదు దేవునికి కావాల్సినటువంటి మార్పు. అయితే ఇది ఎక్కడ ఎప్పుడా ఏంటా అంటే మనం తెలుసుకుంటుందే కరెక్ట్ అనే భావంతో వెళ్ళిపోయి ఉన్నాం తప్ప అసలు సత్యవాక్యం ఏంటి అన్న సంగతిని తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. మా పిల్లలు చిన్నప్పుడు మేము హైదరాబాద్ వెళ్ళాము. మా పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత, అంటే కాస్త పెద్దోళ్ళు అయిన తర్వాత ఇట్లాగే పాలంచ ఇక్కడ మా బంధువులందరూ, మా అత్తగారు ఇక్కడే పక్కన, పిచ్చయ్య గారు, మా తోడలుడు, మా మరదలు పిల్లలు, వీళ్ళు మా సొంత రక్త సంబంధికులు, బంధువులు కాబట్టి మేము ఇక్కడికి వస్తుంటాం అన్నమాట. ఆ వచ్చినప్పుడు ఇక్కడ అయ్యగారు సాల్మన్ పాస్టర్ గారు ఇట్లాగే మీటింగ్స్ పెట్టినప్పుడు మా పిల్లలు కూడా అటెండ్ అయ్యి తెలుసుకొని, అప్పుడు మా పిల్లలు చెప్పితే మేము తెలుసుకొని, చూసారా పిల్లలు దిద్దిన కాపురం, అలా దేవుల్లో మమ్మల్ని పిల్లలు మార్చారనమాట. అంటే వాస్తవం తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు పిల్లలా, పెద్దలా, ముసలివాళ్ళ ఎవరా కాదు, అసలేంటో తెలుసుకుందామని చెప్పి మేము వినటం, ఆ వినదాన్ని బట్టి అరే ఇప్పుడు దాకా మనం విన్నదేంటి, మరి అదేం బోధ, మరి ఇదేంటి, ఇది ఎందుకు తెలుసుకోలేకపోయాం అంటే మనకు చెప్పిన వాళ్ళు అలా చెప్పలేదు. చూడండి, కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యాన్స్, అయ్యగారి ఫ్యాన్స్, అమ్మగారి ఫ్యాన్స్. ఇక్కడ ఫ్యాన్స్ కాదు కావాల్సింది, మనకు ఫ్యాన్ ఎవరు? యేసయ్యే మన ఫ్యాన్, అవునా కదా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన దేవుడే మనకు హీరో. మనం అది చూడాలి. అది చూడాలంటే ఎక్కడ దొరుకుతుంది? వాక్యంలో ఉన్నాయి, బైబిల్లోనే తెలుస్తుంది. మరి ఇది దొరుకుతుంది, మన దగ్గరే ఉంటుంది, కానీ దాన్ని తెలుసుకుంటే తెలుస్తుంది. కొన్ని వస్తువులు మనకి ఇంట్లో ఉంటాయి, మనమే కొని పెడతాం, ఎక్కడో పెడతాం, అవసరానికి వెతుకుతుంటాం దొరకదు. మనము కొని ఉన్నామన్న సంగతి తెలిసి కూడా వెతికితే దొరకదు.
అసలు దీంట్లో ఇది ఉంది అన్న సంగతే మనకు తెలియదు, ఎందుకంటే మనం చదవలేదు కాబట్టి. మనం కొనుక్కొని దాచుకున్నదే మనకు దొరకకపోతే మరి దీంట్లో దీనికి దొరుకుద్ది మనం చదవకపోతే. కాబట్టి ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద ముసలా ముతకానికి లేకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు బైబిల్ చదవాలండి, ప్రతిరోజు చదవాలి. మరి చదివిన వెంటనే అర్థమైపోద్దా అంటే అంత తొందరగా అంత తేలిక అర్థమయ్యేది కాదు. అర్థం కాలేదు కాబట్టి ఏం చేయాలి? అర్థవంతంగా చెప్పే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మేము మా పిల్లలు మేము కానీ పాస్టర్ గారిని అయ్యగారిని చాలా ప్రశ్నలు వేస్తుంటాం అనమాట. ఇప్పుడంత వేయట్లేములే కానీ మొదట్లో అర్థం కాని స్థితి కాబట్టి అదేంటి వాళ్ళు అలా చెప్పారేంటి, వీళ్ళు ఇలా చెప్పారేంటి, అది మరదట్లేదు, అది ఎందుకు జరిగింది, ఇది ఎందుకు జరిగింది, ఇట్లా రకరకాల క్వశ్చన్స్. ఇవన్నీ మాకు ప్రతి వారము హైదరాబాద్ వచ్చేవారు. అక్కడ మేము నేర్చుకునేవాళ్ళం. వచ్చినప్పుడు కూర్చొని మరి మెసేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చొని క్వశ్చన్ అవర్ పెట్టుకొని క్వశ్చన్స్ అన్నీ అడిగి తెలుసుకునేవాళ్ళం. మళ్ళీ ఏదైనా సడన్ గుర్తొస్తే ఆయన ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఓవర్ ఫోన్ కూడా అడిగి తెలుసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే చెప్పే బోధకుడికి ఆ స్టఫ్, ఆ నాలెడ్జ్ ఉంటే అది ఒక నిఘంటువు అన్నమాట. అది ఒక నిఘంటువే, అది ఒక డిక్షనరీ అనమాట. ఇంకొకటి, ఎవరేది చెప్పినా దాన్ని నమ్మి ఫాలో అవ్వమని కూడా లేదు కదా. బైబిల్లో ఉందా? అట్లానే ఉందా? ఎవరేది చెప్తే అదే, కానీ అయ్యగారు చెప్పినట్టు అదే వేదం అన్నట్టు ఉందా? ఏమన్నా లేదు. ఏమనుంది? మళ్ళీ మనం కూడా దాన్ని కాబట్టి ప్రతిరోజు ప్రతి ఒక్కరూ చదవాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ప్రతిరోజు ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. మా ఇంట్లో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఉంటుంది, డైలీ ఉంటుంది. ఎప్పుడన్నా ఏదైనా ఒక రోజున తప్పిపోతే మా మనసంతా అకలాయిపోద్దండి. తప్పు చేసాం, చాలా తప్పు చేసాం అని చెప్పి పశ్చాత్తాపడుతుంటాం అన్నమాట. అలా ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఎవరైనా, ఏ జ్యోతిష్యుడు కానీ, ఏ శాస్త్రవేత్త కానీ, ఏ మహనీయుడు కానీ ఫలానా వ్యక్తి ఫలానా రోజు చనిపోతాడని ఎవరైనా చెప్పగలరండి? ఇది జరిగే పని కాదు, ఎవ్వరి వల్ల కాదు. మరి మనకు మన మరణం ఎప్పుడో తెలియదు కాబట్టి జీవించున్నంత వరకు నిరంతరం, నిత్యం, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా కూడా మనము ఏ పాపం చేయకుండా, ఏ పొరపాటు చేయకుండా జీవించాల్సినట్టు అవసరం ఉంది. ఎందుకని? దేనికోసం? మనం ఎక్కడికి వెళ్ళడం కోసం? పరలోకానికి వెళ్ళాలంటే ఇది నిరంతర పోరాటం. ఇప్పుడు ఏదో ఒక సినిమాలో జోక్గా పెట్టారు కానీ అది నిజమే. ఒక మూట ఎత్తుకొని కాదు, ఒక మనిషి దారిన వెళ్తూ అది ఇప్పటిదాకా కళ్ళు తెరిచే వెళ్ళాను కదా, కాసేపు మూసుకుంటే అని చెప్పి కళ్ళు మూసుకొని వెళ్ళాడట. కళ్ళు మూసుకొని వెళ్తే ఆ మూసుకున్న సమయంలోనే ఓ బంగారపు మూట దాటిపోయాడు. అంటే ఏం పోగొట్టుకున్నాడు ఆయన? ఆ యొక్క మూట పోగొట్టుకున్నాడు. మూట అంటే బతుకుంటే ఇంకేమైనా సంపాదించుకుంటామేమో. సంపాదించుకోకపోవచ్చు. బ్రతుకున్నంత చచ్చేదాకా బ్రతకాలి, బ్రతుకుతాం, దట్స్ ఇట్. ఎలా బ్రతికాము? ఓహోలాగా బ్రతికామా, ఏదోలాగా బ్రతికామా, ఇది కాదు. బ్రతికినంత వరకు ఎలా బ్రతికినా దేవునికి నమ్మకంగా జీవించామా, బ్రతికామా లేదనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకు ఇంపార్టెంటు? మనం పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలి అంటే అలా బ్రతకాలి. అలా బ్రతకాలంటే చాలా కష్టం కాదా? చాలా కష్టం.
ఈ లోకంలో ఇంకా ఇప్పుడు ఇలాంటి స్థితిలో, ఇలాంటి పరిస్థితిలో వాతావరణం చూస్తుంటే భయం వేస్తుంటుంది. గతంలో మా చిన్నప్పుడు ఉన్న వాతావరణం వేరు, పరిస్థితులు వేరు. జనరేషన్ టు జనరేషన్ ఎన్నో మార్పులు వస్తున్నాయి, ఎంతో మార్పులు వస్తున్నాయి. భయం వేస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు యూట్యూబ్ అని వచ్చింది, నెట్లు వచ్చినాయి, ఇన్స్టాగ్రామ్ వచ్చింది ఇష్టం వచ్చినట్టుగా, ఇంకా రకరకాలు, ఇంకా మరి చెప్పకండి, ఫేస్బుక్, ఆ బుక్ ఈ బుక్ రకరకాలుగా వచ్చి మొత్తం విచ్ఛిన్నం చేసేస్తుంది. ఇలాంటి పోరులో చేదుకుంటూ బయటికి రావడం అనేది చాలా కష్టం నిజంగా. ఇప్పుడు మీరు ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి, ఎందుకంటే మిమ్మల్ని అందరిని చూస్తుంటే నాకు ఎంతో ముచ్చటేస్తుంది. మీరు అలాంటి ఛేదించుకుంటూ వస్తున్నారే, అసలు మీకు చాలా హ్యాట్స్ ఆఫ్. ఒక్కసారి మీకు మీరుగా గట్టి క్లాప్స్ కొట్టుకోండి. గట్టి కొట్టాలి, గట్టిగానే కొట్టాలి. ఇదే ఆలోచన, ఇదే నిర్ణయం, ఇదే పద్ధతి మీరు జీవించేంత వరకు, పూర్తిగా జీవించి మరణించేంత వరకు కూడా ఇలాగే ఉండాలి. తప్పొద్దు, ఎవరు తప్పొద్దు. తప్పిపోతే ఏం జరుగుద్ది? అవకాశం పోగొట్టుకున్న అవుతాం. అసలు ఈ అవకాశం క్రైస్తవులకు దక్కింది. చాలామందికి తెలియదు కదా అది. చాలామందికి లేకపోగా విమర్శలు, ఎంతో గందరగోళాలు. ఇలాంటి గందరగోళాల్లోంచి మీరు తప్పిపోకుండా వచ్చారు, చూశారు. ఇది మొదటి స్టెప్, మీ అదృష్టం. దొరికింది అవకాశం, జారువిడుచుకోవద్దు, తప్పిపోవద్దు. ప్రతిరోజు బైబిల్ చదవండి. ప్రతిరోజు ఇంట్లో కుటుంబ ప్రార్థన మీరే స్టార్ట్ చేయండి. మీ ఇంట్లో పేరెంట్స్కి ఒకవేళ అట్లాంటి తృష్ణ ఉండకపోవచ్చేమో. చెప్పాను కదా, ముందే చెప్పాను, మా పిల్లలు వలన మాలో మార్పు వచ్చింది. అట్లాగే మీ వలన మీ కుటుంబంలో మీ పేరెంట్స్కి మార్పు వచ్చేలాగా మీరు చేయండి. వాళ్ళు క్రైస్తవులే, వాళ్ళ పిల్లలే మీరు, కానీ వాళ్ళు పూర్తిగా మార్పు చెందని క్రైస్తవులు. వాళ్ళు ఇక్కడికి రాలే, ఇక్కడ ఈ విధంగా వింటలేరు, కాబట్టి మీకు తెలిసినంత వాళ్ళకి తెలియదు. కనుక మీరు తెలుసుకుంటున్నారు కనుక మీరు మీ పేరెంట్స్కి చెప్పి వాళ్ళని కూడా తీసుకురావడము, మీరు ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకోవాలని అనుకోవడము, మీకు తెలిసినంతగా మీరు మాట్లాడుకోవటాలు, చదవటం. కాస్త చదివినా కొంత అర్థం అవుతుంది కదా, కొంత అర్థం అవుతుంది కదా. ఇంత విడమర్చి వీళ్ళు చెప్పిన, ఇక్కడ పాస్టర్స్ చెప్పినంత చెప్పలేకపోయినా కూడా అలా మార్పు తెచ్చుకుంటే కనీసం బయట వాళ్ళని మనం మార్చలేకపోయినా మన కుటుంబాన్నైనా కనీసం మనం మార్చుకోగలుగుతాం. ఇది అవసరం కదా, ఇంట గెలిచి కదా రచ్చ గెలవాలి. కాబట్టి ఇంట్లో కాస్త మనం అందరం ఆ విధంగా మార్పు తెచ్చుకొని, ఇక బయటి మార్పు గురించి ఈ రోజుల్లో పెద్దగా ఆలోచించే పరిస్థితి కూడా లేదు. ఏం చేస్తాం? ఏం చేయలేని పరిస్థితి ఉంది బయట. మనం చెప్పిన వాళ్ళు వింటలేరు, నమ్మట్లేరు. మనం నమ్మకపోయి రివర్స్ అవుతున్నారు. రివర్స్ అయ్యి మన మీదకి ఇబ్బంది తీసుకొచ్చే పరిస్థితికి వచ్చేటప్పుడు మన ప్రయత్నం మనం చేయటం, మన పద్ధతి మనం చెప్పటం అవకాశం ఉంటుంది. చూడండి, పిల్లలు కూడా మనం ఇప్పుడు ఏంటండి మీ పిల్లోడు, బాబా ఏంటండి వాడు అల్లరి, అసలు మీరు చెప్పరా అసలు ఏంటండి అంటుంటాం కొంతమందిని. ఏం చెప్పాలండి, చెప్పి వాడు అసలు వింటలేడండి, విసుగు పుడుతుందండి అంటామా లేదా? అంటే ఆఖరికి విసుగు పుట్టి ఏం చేస్తున్నాం? వదిలేస్తున్నాం. సో బయట వాళ్ళని అలా వదిలినా పర్లేదు, కానీ మన కుటుంబంలో మాత్రం మనం మిగతా విషయాల్లో వదిలినా పర్లేదు, కానీ ఈ విషయంలో కనుక వదిలితే మనకు తెలుసు, వాళ్ళకు తెలియదు. మనకు తెలుసు ఇది నిప్పు అని తెలుసు. పిల్లలు పట్టుకోపోతున్నప్పుడు మనం తీయాలక్కర్లేదా? తీయాలి, ప్రయత్నం చేయాలి. ఎంత అంటే అంత ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నము దేవుడు తప్పకుండా చూస్తాడు. అసలు మన ప్రయత్నమే చేయలేదనుకోండి, అసలు మన పోరాటమే పోరాడలేదనుకోండి, దేవుడు చూస్తున్నాడు, అది కూడా చూస్తాడు. ఓరు నాయనా, నీ ఏషాలు, నీ వ్యవహారాలు అన్నీ నేను చూస్తూనే ఉన్నా,
ఉంటుందా లేదా లెక్కలో? ఉంటుంది. కాబట్టి మన ప్రయత్నం మనం ఎంత వీలైనంత ప్రయత్నం చేయడమే. చేసినా కూడా మార్పు రాకపోతే దేవుడు చూస్తున్నాడు కాబట్టి, అరే వీడు ప్రయత్నం చేశాడు, చాలా ప్రయత్నం చేశాడు అని అది మనకు అక్కడ ఆ లెక్కలో ఉంటుంది. నిజంగా మీరందరూ యూత్ పిల్లలు ముఖ్యంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది అనమాట. నేను చాలా బిజీగా ఉంటాను నా వ్యాపార రీత్యా. ఎంత బిజీగా ఉన్నా సరే దేవుని విషయంలో మాత్రం నేను అవసరం దాన్ని పక్కన పడేసి దీనికే నేను ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. నేను వైజాగ్ నుంచి మొన్న నైట్ ఫ్లైట్కే వెళ్ళాను ఇంటికి, హైదరాబాదు. మళ్ళీ వెంటనే ఇటు వచ్చాను. మళ్ళీ రాత్రి బయలుదేరి ఇటు వచ్చేసాను. నాకు ముందే అనుకున్నాను నా మైండ్లో, అసలైతే నేను యాక్చువల్గా రేపు రావాల్సిన ప్రోగ్రాం ఉంది ఇక్కడ. ఈరోజు వచ్చి మళ్ళీ రేపటి దాకా ఉంది, అట్లా చూద్దామా ఏం చేద్దామని ఆలోచిస్తుండగా రేపటి ప్రోగ్రాం ఈరోజే పడింది ఇక్కడ నాకుండే పని. సో అది ఇది రెండు కలిసి వస్తానని చెప్పి సంతోషంగా బయలుదేరి వచ్చాను నేను. అలా రావటం వల్ల మిమ్మల్ని అందరూ చూడగలిగాను, ఏదో నాకు తెలిసిన 4 ముక్కలు చెప్పగలుగుతున్నాను. సో అలాంటి తృష్ణ, అలాంటి ఇంట్రెస్ట్, దేవుని పనిలో అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే ఆనందం వేరుంటుంది. వాళ్ళు నేను ఎంతో ఆనందపడుతున్నాను, మిమ్మల్ని అందరూ చూసి చాలా ఆనందపడుతున్నాను నేను. ఈ సంతృప్తి మామూలు కాదు. అలా మీరందరూ కూడా దేవుని పనిలో ఇన్వాల్వ్ అవ్వండి. అవుతున్నారు, నాకు అర్థమవుతుంది. మీరందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. మీరందరూ చాలా హ్యాపీగా ముందుకు వస్తున్నారు. చాలా సంతోషం. నేను అంతకుముందు కూడా ఈ ఫొటోస్ అవి చూశాను. ఎప్పటికప్పుడు మనకు ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో నేనున్నాను. దాంట్లో పెట్టినప్పుడు నాకు కనపడుతుంటే ఎంతో ఆనందపడుతుంటాను అనమాట. ఓ పర్లేదు, చాలా బాగుంది, పరిచర్య బాగుందని. ఇది ఇలా ఇంకా దినాభివృద్ధి చెందుతూ మరి ఇంకా ఇప్పటికే నిండిపోయింది. ఇది చాలకపోతే ఇంకెక్కడ పెట్టుకోవాలని ఆలోచనకు వచ్చేటట్లుగా ఉండేటట్లుగా ఈ పరిచర్య ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, సో నాకు మాట్లాడాల్సినటువంటి ఆలోచన చాలా ఉంది. కానీ ముఖ్యం అయ్యగారు కనుక నా గురించి కాదు, నేనేం చెప్పేది పెద్ద విశేషం కాదు, కొంత లిమిటెడ్గా చెప్తాను. కానీ ఎక్కువ అయ్యగారే చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి, సో ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ముగిస్తున్నాను.